రాకపోయేసరికి అసలు ఈ రోజు మళ్ళీ ఉదయాన్నే కార్యకర్తలు మీరెవరు చెన్నైకి రావద్దు, మేము చెప్తామని చెప్పారు. ఈ గందరగోళం నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నేరుగా బయలుదేరి హైదరాబాద్ కి మకాం మార్చేసింది. అంటే కొంత ఎవరో ఒక సీనియర్ పర్సన్ దీన్ని నడపాలి. అటువంటి సిచ్యువేషన్ వీళ్ళ దగ్గర లేదు. అక్కడే ఈ సమస్య అంతా వచ్చింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఎలక్షన్ హ్యాండిలింగ్ వేరు, తర్వాత జరిగే రాజకీయ పరిస్థితులు వేరు, గెలుపోవటంలో వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా నడుపుకోవాలి అనేది కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు పూర్తిగా కూడా సుప్రీంకోర్టు టీవీకి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంది. ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏమని అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకి పిలకపోవడంపై రాజ్యాంగంలోని 1232 అధికారంలో గవర్నర్ ఉల్లంఘించడమేనని ఒక ఎలసిరి అనే ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ వ్యాఖ్యలను ఈ వాద్యం చేశారు. ఒక న్యాయవాదిగా ఉన్న టీవీకే క్రియాశీలకుడు సభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆయన ఈరోజు సుప్రీంకోర్టులో అంటే నిన్న దాఖలు చేశారు. దాన్ని ఏ విధంగా చేతికొస్తుంది అనేది చూడాలి. కాకపోతే కొన్ని అంశాలు లేకపోతే గవర్నర్ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనే అంశాలను కూడా కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు అనిశ్చితులు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా కొన్ని చూడాలి. దీన్ని ఏ విధంగా ఉంటాయనే అంశాలు కూడా ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో టీవీకి సంబంధించిన ఒక వ్యక్తి వేసిన పిటిషన్ దాన్ని పూర్తిగా స్వీకరిస్తుందా లేదా, దీనికి సంబంధించి మీరు కింద కోర్టులో వెళ్ళండి అని చెప్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద ఈ రోజు మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో పూర్తిగా ఆగిపోయినట్టే. ఈ రోజు మరి తమిళనాడు రాజకీయ పరిణామాలు ఏ విధంగా జరగబోతున్నాయో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయ్ ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఇవాళ కావాల్సిన ప్రమాణ స్వీకారం ప్రస్తుతానికి 2 సీట్లు తక్కువ పడడంతో ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేదు. కాబట్టి గవర్నర్ కూడా ఇన్విటేషన్ని పంపించలేదు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు వీసీకే పార్టీ నిన్నటిదాకా వీసీకే పార్టీ మద్దతు ఇస్తున్నామంటున్న వార్తలన్నీ అవన్నీ కూడా ఫేక్, మేము మద్దతు ఇవ్వట్లేదు, వీఆర్ నాట్ విత్ టీవీకే, వీఆర్ స్టిల్ విత్ డిఎంకే అంటూ వీసీకే కూడా తమ మద్దతుని వెనకకు తీసేసుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఏఎంఎంకే అనే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కామరాజు అనే ఎమ్మెల్యే టీవీకేకి మద్దతు తెలిపాడు అంటూ వాట్సాప్లో గవర్నర్కి దానికి సంబంధించిన ఆ లెటర్ని వాట్సాప్లో గవర్నర్కి పంపించడం జరిగింది. సో మొత్తం మీద ఏఎంఎంకే అధినేత దినకరన్ ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. టీవీకి పార్టీకి సంబంధించిన నాయకులు ఆ లెటర్ని ఫోర్జరీ చేసి వాట్సాప్లో గవర్నర్కి పంపించారు, అది ఆ ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకుండా ఈ పని చేశారు అంటూ వీసీకే ఇటు ఏఎంఎంకే టీవీకేని ఆరోపిస్తుంది. టీవీకే మరొక పక్క ఆ కామరాజ్ అనే వ్యక్తి ఒక కారులో కూర్చొని ఆ లెటర్ని సంతకం చేసిన వీడియోని ప్రస్తుతానికి టీవీకే రిలీజ్ చేసింది. మొత్తం మీద వాట్సాప్లో టీవీకే పార్టీకి సంబంధించి ఒక 10 మంది నాయకులు మాత్రమే గతంలో ఎమ్మెల్యేలుగా వాళ్ళు బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెద్దగా టీవీకే పార్టీలో ఎవరూ లేకపోవడం, మరో పక్కన రాజకీయం మొత్తాన్ని అంటే ఈ కోయిలేషన్ని ఒక రకంగా మద్దతుని కోరే ఆ వ్యక్తులు కూడా వాట్సాప్లో ఫార్వర్డ్స్ చేస్తూ వాట్సాప్ కాల్స్ చేస్తూ అక్కడ మంతనాలు జరుపుతున్నారు. ఒక సోషల్ మీడియా పార్టీగా మారిపోయింది టీవీకే అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్కన ఒక వ్యక్తి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఉన్నప్పుడు గవర్నర్ ఎందుకు పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని ఎందుకు అడగట్లేదు, ఎందుకు ప్రమాణ స్వీకారానికి అడ్డుపడుతున్నారు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళమని గవర్నర్ టీవీకే పార్టీని ఎందుకు కోరట్లేదు, విజయ్ని ఎందుకు కోరట్లేదు అంటూ మొత్తానికైతే ఇటు సుప్రీంకోర్టుని కొంతమంది ఆశ్రయించారు టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు. సో సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? 1994 ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించిన
తీర్పు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది చాలా క్లియర్గా. సింగిల్ లార్జెస్ట్ పార్టీకే ముందుగా ఆహ్వానించాలి, ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకోవాలని చెప్పాలి. అసెంబ్లీలో ఒక ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళి బల ప్రదర్శన అక్కడ చేసే ప్రయత్నం చేయాలి. అక్కడ మెజారిటీ రానప్పుడు మిగతా ప్రొసీజర్ని ఫాలో చేయాలి. ప్రెసిడెంట్ రూల్కి సంబంధించిన నెక్స్ట్ ప్రోటోకాల్లో ఉన్న నెక్స్ట్ థింగ్స్ని ఫాలో చేయాలి అంటూ గతంలో కూడా చెప్పచ్చు. ఓవరాల్గా మొత్తానికైతే సుప్రీంకోర్టు మరి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది? ఇవాళైతే విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. వీసీకే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది. మరోపక్కన ఏఎంఎంకే పార్టీకి సంబంధించిన దినకరన్ చెన్నైలోని ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఆ వీడియోలో రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తియే కామరాజు. ఈ వ్యక్తి ప్రలోభపెట్టి ఈ వ్యక్తిని సైన్ చేయించుకున్నారు. అలాగే ఒక ఫోర్జరీ చేసిన ఒక డాక్యుమెంట్, ఇప్పుడు ఏదైతే ఆ పర్సన్ సైన్ చేస్తున్నాడో ఆ డాక్యుమెంట్ ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ అంటూ గవర్నర్ని కలిసి కూడా దినకరన్ కంప్లైంట్ చేశారు. మరోపక్కన పోలీసులను కలిసి కంప్లైంట్ చేశారు. దాని తర్వాత టీవీకే పార్టీ ప్రస్తుతానికి కనిపిస్తున్న ఆ వీడియోని రిలీజ్ చేసింది. ఆ కామరాజ్ అనే వ్యక్తి ఒక కారులో కూర్చొని తన మద్దతుని టీవీకే పార్టీకే ఇస్తున్నానంటూ సంతకం చేసిన ఆ వీడియో ప్రస్తుతానికి టీవీకే రిలీజ్ చేసింది. అది సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. మొత్తం మీద మరి విజయ్ ప్రమాణ స్వీకారం ఇవాళైతే చేయలేకపోతున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? దీని వెనక ఎవరి కుట్ర దాగుందని మీరు భావిస్తున్నారు? ఇప్పటికీ గవర్నర్ మీరు ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళి మీరు మద్దతు కూడగట్టుకోండి, ఫ్లోర్ టెస్ట్లో మీరు నిరూపించుకోండి అంటూ గవర్నర్ ఇప్పటికీ ఇన్ని రోజులు గడిచిన మూడు సార్లు విజయ్ గవర్నర్ని అప్రోచ్ అయినా కూడా ఇప్పటికీ గవర్నర్ ఆ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవట్లేదు? వెనక కుట్ర జరుగుతుందని మీరు భావిస్తున్నారా? దీని వెనక బీజేపీ ఏఐఏడిఎంకే ఉందని మీరు భావిస్తున్నారా? లేక డిఎంకే దీని వెనక ఉండి నడిపించే ప్రయత్నం చేస్తుందని భావిస్తున్నారు? మొత్తం మీద దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రానున్న నెక్స్ట్ స్టోరీస్లో ఖచ్చితంగా నెక్స్ట్ బ్రేకింగ్స్లో మీ అభిప్రాయాలను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. మీరు కాల్స్ చేసి అలాగే మెసేజెస్ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలను మాతో తెలియపరచండి. ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ని ప్రస్తుతానికి తమిళనాడు రాజకీయాలు తలపిస్తున్నాయి. అక్కడున్న ఆ కుర్చీ కోసం పార్టీలు పన్నే ఆ ప్లాన్స్ కావచ్చు, అక్కడ పార్టీలు ఆడే నాటకం ఒక డ్రామా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ డ్రామా వెనుక ఎవరున్నారు అని క్లారిటీ లేదు. దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం